ఒక ప్రాముఖ్యమైన మాట, పరిశుద్ధాత్మ దేవుడు మనందరితో ఎంతో బలముగా మనందరితో మాట్లాడాలని ఉద్దేశించున్నాడన్న దానిలో బహుశా మీకు సందేహం ఉన్నా సరే, నా వ్యక్తిగతంగా అయితే గగుర్పాటు కలిగే సంఘటన, నిజంగా దేవుడు ఈరోజు ఈ వర్తమానాన్ని అందించడానికి లైఫ్ టెంపుల్ కుటుంబాలను, ఈ ఫ్యామిలీని ఎంతగా ఇష్టపడ్డాడు, ఎంతగా దేవుని ఉద్దేశం ఉందనేది మాత్రం అనుభవపూర్వకంగా ఒక జరిగిన సంఘటన చెప్పాలని ఆశపడుతున్నా. గత వారం పరిచర్య భారం మీద కొన్ని డెడికేషన్, ఇనాగ్రేషన్స్, అలాగే థ్యాంక్స్ గివింగ్ మీటింగ్స్, స్పెషల్ అకేషన్స్ కొన్ని దుబాయ్లో ఉన్నాయి. అయితే పరిచర్య నిమిత్తము వెళ్ళాల్సి వచ్చింది. వెళ్ళి కూడికలన్నీ ముగించాం, డెడికేషన్స్ అయిపోయాయి, థ్యాంక్స్ గివింగ్ మీటింగ్స్ అయిపోయాయి. అన్నీ ముగించుకున్న తర్వాత బయలుదేరి రావాలి. యథాతథంగా క్యాజువల్గా దానికేముంది, బయలుదేరిన తర్వాత హైదరాబాద్కి రానే వచ్చాం. నేను ల్యాండ్ అయ్యి దిగి వెళ్ళిన వెంటనే ఫాస్టింగ్ ప్రేయర్ ఉంది కదా అని స్టార్ట్ చేసి ఫాస్టింగ్ ప్రేయర్ చేస్తూ ఉన్నాను. నాకు తెలియలేదు, ఫోన్ సైలెంట్ మోడ్లో ఉంది, ఏం జరుగుతుందో తెలియలేదు. కూడిక ఫాస్టింగ్ ప్రేయర్ అంతా నడుస్తూ ఉంది. ఫ్యూ అవర్సే, నేను ల్యాండ్ అయిన కొన్ని గంటలే. ఫాస్టింగ్ ప్రేయర్ ఒక ఫస్ట్ ఫేజ్ అయిపోయే లోపల ప్యానిక్ కాల్స్ వస్తూ ఉన్నాయి. నేను ఫోన్ ఎత్తలేకపోయాను. ఆఫీస్ నుంచి అర్జెంటుగా ఎమర్జెన్సీ అని ఫోన్ ఎత్తమన్నారు. తీరా ఎత్తి చూస్తే వార్త ఏంటంటే దుబాయ్ అండర్ అటాక్, భయంకరం మిజైల్ అటాక్. నేను అనుకున్న మిజైల్ అటాక్ ఏంటి, ఒకటో రెండో పడతాయని. కొన్ని వందల కొలది మిజైల్ అటాక్స్ విస్తృతంగా చెలరేగిపోయి చాలా ప్రాంతాల్లో భయానకమైన వాతావరణాలు. సరే, ఇవన్నీ ఒక ఎత్తు అయితే, మాకు తెలిసిన ప్రియులు దుబాయ్ ఎయిర్పోర్ట్ నుంచి ఒక మాట చెప్పారు, బ్రదర్ దేవుని కార్యము మీరు వెళ్ళాలి, లైఫ్ టెంపుల్లో వాక్యం కొరకు ఎదురు చూస్తున్న బిడ్డలు ఎంతో దూర ప్రాంతాలకు ప్రయాణం చేస్తున్నారు, వారి ఆకలిని, తృష్ణను దేవుడు చూసాను, దానికి చిన్న మాట చెప్పాలని ఆశపడుతున్న బ్రదర్ అని. అక్కడ దుబాయ్ ఎయిర్పోర్ట్లో జాబ్ చేస్తున్న మన బ్రదర్ తను అక్కడ సెండ్ ఆఫ్ ఇచ్చాడు. అని అన్నాడు, బ్రదర్ మీరు ఇట్లా టేక్ ఆఫ్ అయ్యి కొన్ని గంటలు కూడా కాలేదు, న్యూస్ వచ్చింది ఎయిర్పోర్ట్ సర్వీసెస్ ఆర్ సీజ్డ్ అని, ఫ్లైట్స్ అన్నీ కూడా క్లోజ్ చేసేసారు, అటు రావడానికి వీల్లేదు, పోవడానికి కూడా వీల్లేదు, బిజియెస్ట్ ఎయిర్పోర్ట్ స్తంభింపజేయబడింది, లాస్ట్ టేక్ ఆఫ్ అయిన ఫ్లైట్ మీదే బ్రదర్ అన్న. షివరింగ్ స్టార్ట్ అయింది, గూస్ బంప్స్ వస్తున్నాయి, అర్థం కాలే. అంతవరకు ఒక ఫ్లోలో ఫాస్టింగ్ ప్రేయర్ చేసి సడన్గా నాకు ఒక మైండ్ బ్లాంక్ అయిపోయామే. దేనికి భయం అయిందంటే నాకేదో అవుతుందని కాదు, ఐ డోంట్ కేర్. కానీ ఒకవేళ స్టక్ అయిపోతే, ఎవరో అథ్లెటిక్స్ వరల్డ్ ఛాంపియన్షిప్కి వెళ్ళాలి, వాళ్ళు స్టక్ అయిపోయారు, చాలా ఇంపార్టెంట్ విఐపీస్ అందరూ కూడా స్టక్ అయిపోయారు, కదలలేని పరిస్థితి. స్టక్ అయిపోతే అప్పుడు ఆలోచన స్టార్ట్ అయింది, ఏమో స్టక్ అయితే ఏంటి పరిస్థితి. అప్పుడు బ్రదర్ అన్న మాట గుర్తొచ్చింది, అన్న లాస్ట్ రికార్డ్స్లో టేక్ ఆఫ్ అయిన ఫ్లైట్ మీదే, ఫ్యూ అవర్స్లో అటాక్ అయింది, ఎయిర్పోర్ట్ మొత్తము ఎయిర్ స్పేస్ ఎయిర్పోర్ట్ స్తంభింపజేశారన్న. మీ వాక్యము లైఫ్ టెంపుల్లో మీ కొరకు ఎదురు చూస్తూ, వాక్యము దేవుని వాక్యంకు ఎదురు చూస్తున్న వాళ్ళు ఎంతో తృష్ణతో ఉన్నారు, వారిని మాత్రం దేవుడు ఎప్పుడు డిసప్పాయింట్ చేయడండి.